ఓకే ఓకే. వెయిట్ వెయిట్స్ చూడు వెనకాల ఆయన వస్తున్నారా? ఇద్దరు కలిసి వేయండి అలా. ఓకే
సరే హెడ్ స్ట్రైట్గా పెట్టుకోండి. అలా ఫ్రంట్కి రండి. ఇంకా ఒకసారి అందరూ ఇలా చూడండి సార్. అలా నుంచోండి ఒకసారి. అఖండ దీపారాధన, దేనికైనా అఖండ దీపారాధన. ఇలా చూడండి ఒకసారి స్మైల్. స్మైల్. నవాజ్ ఇలా చూడండి ఒకసారి. మేడం ఇలా చూడండి స్మైల్. ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు జన్మాంశ వశాత్తు నామాంశ వశాత్తు అంకగ్రహ వశాత్తు భావగ్రహ వశాత్తు సమాన గ్రహాణ ఏ ఏ గ్రహాణ అనిష్ట స్థానేషు స్థితాః మమ జాతక చక్ర అనుసారేణ అధిదేవత ప్రత్యధి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దుర్దోష శాంత్యర్థం మమ గృహే అఖండ అష్టలక్ష్మి ఐశ్వర్య నిత్య నివాస సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన ఆకర్ష సిద్ధ్యర్థం మమ అవిద్య ఆసనయ అస్మిన్ సంసార చక్రేషు వివిత్రాసు కర్మగతిభిః అనేకధ జనిత్వా కేనచిత్ పుణ్య విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి తక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధక వయః విశేషేషు రహస ప్రకాశే చ జ్ఞాన అజ్ఞానకృత పాపానాం మమ అభ్యాసాది జన్మ ప్రభృతి మమ సమస్త యోగ్యత సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశి దుర్దోష శాంత్యర్థం మమ సమస్త గోత్రేషు మమ గోత్రేషు దిన దిన అభివృద్ధ్యర్థం మమ సమస్త దేవత అనుగ్రహ ప్రసాదేన మమ నూతన గృహేణ సమస్త వాస్తు దుర్దోష శాంత్యర్థం సర్వవాస్తు సమృద్ధ్యర్థం వాస్తు మంటప ఆరాధనం గత్వేన మమ సమస్త దేవత అనుగ్రహ ప్రసాదేన క్షీర ప్రవణ గత్వేన మమ దైవ సిద్ధి మహా పుణ్యాః వాచను
ఎడం చేతి ఓం గం అనుకుంటే నిర్మాణ వినాయకుడి మీద సమర్పయామి. మీకు అర్థమైందా? విద్య ఆరంభే వివాహేత ప్రవేశే దీర్ఘమే కదా. విద్య అంటే మామూలుగా ఒక మానవుడికి చిన్నప్పుడు ఎప్పుడైతే గణపతి పూజ చేస్తారంటే విద్యారంభంలో చేస్తారు, తర్వాత వివాహం చేస్తారు. విద్య ఆరంభే వివాహేత. తర్వాత ఎప్పుడు చేస్తారు? గృహప్రవేశే. ప్రవేశే అంటే గృహప్రవేశం. ప్రవేశే తథా. కానీ గణపతులు ఎన్ని రకాలైతే 32 గణపతులు. ఒక్కొక్క మానవుడికి అత్యంత ప్రధానమైన గణపతులు ఉంది అంటే 32 గణపతులు చెప్తున్నాయి 4 వేదాలు. ఆ గణపతులు ఇప్పుడు మనం చేసింది లక్ష్మీ గణపతి. ఫస్ట్గా మనం చేసుకునేది ఏదైనా కూడా గణపతి పూజ అనుకుంటాం. అలానే గణపతి ఆవాహన చేసుకుని తర్వాత పక్కన లక్ష్మీదేవి పూజ చేస్తాం. మళ్ళీ రేపు సత్యనారాయణ చెప్పిన వినాయకుడి పేరు వేరేగా ఉంది. అదేంటి భద్ర గారు మరి పొద్దున మళ్ళీ డౌట్ రావచ్చు. అదేంటి భద్ర రేపు కూడా పశువు వినాయకుడే కదా, మరి ఏం చేస్తారు? మనం ఏ మంత్రంతో అయితే ఆవాహన చేస్తామో ఆ మంత్రంతో వచ్చి కూర్చునే గణపతి పేరు ఆ గణపతి పేరు. మీకు బాగా చెప్పాలంటే పెళ్లిలో మీరు చేసినప్పుడు వినాయకుడు గణపతి పూజ అంటారు, అదే అమ్మాయి చేసినప్పుడు గౌరీ పూజ అంటారు. ఒక మాగారు ఒకటే కదా పశువు ఉంది. అలాగే ఎందుకంటే మంత్రంతో ఏ మంత్రంతో ఆవాహన చేస్తాం. ఇప్పుడు చేసిన గణపతి పేరు లక్ష్మీ గణపతి. రేపొద్దులు చేసేది క్షిప్ర గణపతి, అది వేరు, అది మళ్ళీ రేపొద్దు. నమస్కారం చేసుకుని స్వామి నీ అనుగ్రహంతో గృహ నిర్మాణం చేసుకున్నాను, ఎల్లప్పుడూ నీ అనుగ్రహం నాకు నా కుటుంబానికి ఉండేటట్టుగా అనుగ్రహించి నన్ను
అనుగ్రహించి స్వామి దండం పెట్టిన అక్షంతల పుష్పాలు కళ్ళకొద్దుగా వినాయకుడి దగ్గర వేసేది. శ్రీ మహాగణాధిపతి నమో నమః విజయపాదాధిపతి నమో నమః వేదోక్తోజమనీయ మంత్రపుష్పాన్ సమర్పయామి. వేదోక్తోజమనీయ మంత్రపుష్పాన్ సమర్పయామి. ఆత్మవృక్ష నమస్కారాన్ సమర్పయామి. వేసేలాగా ఆత్మవృక్ష నమస్కారాన్ సమర్పయామి. మా బలి సంధ్యోతి ఎత్తో చతుర్మయా దేవ ఎత్తో చతుర్మయా దేవ పరిపోహతుతే అని అధ్యాన మహారాజు ప్రోగసోదర భగవాన్ పరమాత్మక శ్రీ మహాగణాధిపతి శ్రీదా వరదా భవతు ఇదే నమః గణపతి ప్రసాద సిద్ధిరస్తు గం గణపతి నమః గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఓం దక్షిణా సుప్త దక్షిణా పాండు భవజయంజాతు విరాజే మహత్ మన విఘ్నే పరోస్పదర్దామదాన్ ఆరోగ్యమస్తు ధర్మైశ్వరమస్తు గోబ్రాహ్మణేభ్యస్తు భూతో ఈదాచ భయతే హరిశ్వరమస్తు నైవేద్యం ధర్మాపం దత్తమస్తు కమల బృహస్పతినే సరాహకేతు సోమదాదిత్రోగా సర్వే గ్రహాస్యంత సర్వ ధర్మనక్ష దిగ్దేవతాప్రియంత కామ్య దుబారోర్ధంత సవాదవస్తుందో సవావర్ధవేస్తుందో సవావనస్పతిస్తుందో హోరాతే శ్వేతాంత ఉత్తరేషు భాగర్మణ్య విగ్రహస్తు ఉత్తరోత్తమారాభివృద్ధిరస్తు సర్వాస్త్యాగోందో కర్మాద్యత అత్యాస్త్యానమదావృత్య విష్ణుదేవమిత్రుదేవస్తు సర్వాత్మదో సర్వదోమస్తు మహాదేవ ప్రీతా ప్రీతా ఓం నమః. శ్రీ మహావిష్ణుమూర్తే నమో నమః. జయ ఓం బోధోత్సవ మమ యమానస్య సర్వ అరిష్టతాంతిరస్తు. ఒకసారి ఎలా చూడండి పట్టుకోండి. స్మైల్. ఓకే.
చూడండి ఒకసారి స్మైల్ మీకు నచ్చలేదు కాబట్టి అబ్బాయికి ఓకే ఎలా చూడండి ఒకసారి స్మైల్ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి శాంత్యర్థం సర్వవాస్తు సమృద్ధ్యర్థం మహా వాస్తు మండప ఆరాధనం కరిష్యే స్థాపయామి పూజయామి స్థాపయామి పూజయామి శ్రీ మహావాస్తు దేవత కలిసి దేవత ప్రాణస్థాపన మహోత్సవం మీరు దెబ్బతిగా వెళ్ళిపోతే नमः मम आदित्य अस्तु अधिपतये ब्रह्मणे नमः वेदोक्तेन मित्रावरुणादधेते समङ्गलेयं वधोर्माणं नमस्तदा विपुत्रलेयं वधोर्माणं नमस्तदा शोभाराज्यमस्मे दत्तायास्तानं गगनेत महाराज श्री मद्दुल కుమార్తె అల్లుడిని లోపల గృహప్రవేశం ముందు అల్లుడిని కూతుర్ని ఆశీర్వదిస్తూ అల్లుడికేమో ముంబై ప్యాంటు ఢిల్లీ షర్టు అమ్మాయికేమో కంటిపట్టు చీర ఇవ్వండి. ఒకసారి ఒక దాంట్లో అలా పెట్టేసి పట్టుకోండి. అలా పట్టు మీరు అమ్మాయికి పట్టు సరిపోతున్నాం పెట్టుకోండి అంత వరకు నాగేది గట్టిగా లాగేది ప్రమాణం శతమానం భవతి దండం పెట్టుకోండి శతమానం భవతి కాదాలకి శతమానం భవతి ఓకే ఓకే నాకు మీరు చెప్పారు కదా
కష్టాలు లేకుండా చేసేవాడు విశ్వకేన మిత్రావరుణా సచీదే అలా పట్టుకోండి అమ్మ. సినిమా ఒకసారి మీరు పట్టండి అతమానం భవతి రాజేంద్రియ ఆదిత్యేంద్రియే ఒకసారి చూడమ్మా చేత పట్టుకుని పాట పాట చెప్పకూడదమ్మా ఇప్పుడు వాద్యం కాదు ఇదిగా ఉండకూడదు చెయ్యి వినుకోకూడదు అది వేరుగా మీరు పట్టుకుని పనులు మీరు అర్థం ఆంబోధ దాంట్లో ఆంబోధం తీసుకుని పని తీసుకుని ఓన్లీ లిక్విడ్ తాగరా
సమయే సూర్యాదీనానుమానాగ్రహాణ నక్షత్రాలు అయం మహోత్సవమహోత్సవస్తు ఏతత్ సమయే సూర్యాదీనానుమానాగ్రహాణ వమదే ఎప్పిస్మై దీపారాధన మహోత్సవ శుభ మహోత్సవ భవంతో నమ శుభదత్వాయ నమ శుభదత్వాయ నమ శాంతికలాయ మా శాంతికలాయ మా త్యాగలాయ మా ప్రతిష్టాగలాయ సదాశివాయ నమ ఓం నం దేవం జ్యోతిర్బ్రహ్మణే నమో నమః దేవతలేమే ధియాయ ప్రచోదయాత్ ఓమా భోజ్య దేవతం బ్రహ్మ భోద్భవస్య గురో ముక్కోదినే చేసి మమ అనుకోడు పైన పూజ చేయలాగా ఓం స్వగరవే నమ ఓం స్వగరవే నమ ఓమంతరే హరియుగే ప్రథమరాజే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేలావణ్య నామ ధర్మపత్ని రమేశస్య సహ కుటుంబస్య యజమానస్య అగ్రగోత్రస్య సమృద్ధి నామదేశ క్షేమస్థైర్యైశ్వర్యాభివృద్ధ్యర్థం నమస్కారం చేసుకుంటూ చెప్పండి మమ అస్మాకం సహ కుటుంబాన యోగ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఫల సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాత్తు నామ నక్షత్ర వశాత్తు జన్మాంశ వశాత్తు నామాంశ వశాత్తు అంగగ్రహ వశాత్తు భావగ్రహ వశాత్తు నవాన గ్రహాణ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः మమ జాతక చక్ర అనుసారేణ అధిదేవత ప్రత్యభి దేవత సహిత ఆదిత్యాది నవగ్రహ దుర్దోష శాంత్యర్థం మమ నూతన గృహేణ అఖండ అష్టలక్ష్మి ఐశ్వర్య నిత్య నివాస సిద్ధ్యర్థం కనకనక వస్తువాహన ఆకర్షణ ఫల సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగేషు దినదిన ఉన్నతోన్నత అధికార యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ మహాగణాధిపతి దేవత గంభీరం నమశక్తి ఆభ్యామతికీలకు మధ్య గణేశ్వరాజ్యనే యోగ గాంతుష్టాభ్యాం నమః కేంద్రజినేభ్యాం నమః గోమతిమాభ్యాం నమః కైమనామికాభ్యాం నమః మవిసింజది సవాన్మి భౌతి గంధం కుంకుమ గంధం వ్యోమోదక సహస్రే నచతి స్వాంతద ఫలమః ప్రోతి యస్సాద్య సమద్భరజతే సదర్వాన్ కామః లభతే ఓం సత్యం భక్తేన పరివింజామి చేయబడుకోవాలి సత్యం భక్తేన పరివింజామి శ్రీ మహాగణాధిపతి నమో నమః హస్తో ప్రక్షాళయామి భాగో ప్రక్షాళయామి మనః సమర్పయామి సమర్పాంబులి మీద లక్ష్యం వేసి ఒకసారి తాంబూలం ఉంటాను కోకిలి పురస్కర్పూరే నాగపల్లిదలే ఇదో ఒక్క రూపే సంయుక్తం తాంబూలం ప్రతిష్ఠిత శ్రీ మహాగణాధిపతి నమో నమః దక్షిణ సమర్పదానార్థం తాంబూలాన్ని సమర్పయామి కర్పూరం
సత్యనారాయణ స్వామి వ్రతం ముందు ఆశ్రమిస్తూ రజత కలశము చోతబల రజతము నారికేల ఫలము అమ్మా మద్దుల స్వామి భగవాన్ స్వామి సాయి మారుతి వెంకట సత్య గణేష్ గారు తమ అక్క బావుగారు నమస్కరిస్తూ రజత ఫలాలు అదే రజత ఫలం ఫలాలు అంటే మొత్తం వచ్చేస్తాయి ఫలం అంటే ఒకటి ఫలాలు అంటే అన్యాయం పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి అనుగ్రహం నాకు నా కుటుంబానికి ఉండేట్టుగా అనుగ్రహించి స్వామిని తలుచుకుని మీ మనసులో కోరిక చెప్పుకుని ఇందాక నేను చెప్పించాను కదా అది కూడా ఒకసారి తలుచుకుని కౌలు బాబు మీ పెట్టిన ఇద్దరు కూడా ఓ నా కలదే బిడ్డావాహం ఆ కలదే ధారతి భక్తే బలిష్ఠతే భక్తే యజ్ఞేషు భక్తిరే అదిత్రేషు ఆమ్రాజనారాయణ ప్రాణాయతే దేవో కాయకం నాగదం త్వాహం తదిత్రుత్వాదమేదో మహాలక్ష్మీ సహిత నారాయణ మావాహయామి మహాలక్ష్మీ సహిత నారాయణ మావాహయామి స్థాపయామి పూజయామి ఇలా ఇవ్వండి నమస్కారం చేసుకుని కూడా పుష్పాలు చేత పట్టుకోండి నమస్కారం చేసుకుంటూ చెప్పండి ఇదం ఫలం మయా దేవ పురసత్తవ తేన మే సఫల అవాప్తి అర్థవేత్ జన్మ జన్మని మీ
మనసులో కోరికలు తెలుసుకోండి. ఆ ఫలం నుంచే ఆ సత్యనారాయణ స్వామి మనకి ఫలం ప్రసాదిస్తాడు. ఇదం ఫలం మయా దేవతా స్థాపితం పరసత్తర తేనమేవ సఫలం ప్రాప్త్యర్థవేత్ మమ జన్మ జన్మని. సత్యనారాయణ స్వామికి గోవింద గోవింద. ఏకదా స్థాపితం పరసత్తర పూర్వకప్పుడు సేనగాది వాళ్ళు అడవులో కూడి ఉన్న వారే వీళ్ళు అడుగుతున్నారు. సూత్ర వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు. ఏ వ్రతము చేసిన గాని తపస్సు చేసినంత ఫలిమంత దక్కునో అట్లా ఏదైనా ఉంటే మాకు తెలుపు స్వామి అని అడిగాడు సూతుల వారిని. అందుకు సూతుల వారు నా చెబుతున్నాడు, ఓ మహామునీంద్రులారా, ఒకనాడు నారదుడు శ్రీ మహావిష్ణువుని ఇదే విధముగా అడిగాడు. అది నాకు తెలుసు, అది నేను చెప్పుతున్నాను, శ్రద్ధగా వినుము అన్నాడు. ఒకనాడు నారదుడు లోకాలన్నీ తిరుగుతూ భూలోకములు, అధోలోకం, సువర్ణలోకం, జనోలోకం, తపోలోకం అన్ని లోకాలు తిరుగుతూ మార్గంలో భూలోకానికి వచ్చాడు. మార్గంలో భూలోకంలో మానవుడు పడుతున్న కష్టములు చూసి వీరి కష్టాలు ఎట్లా తెలుగుదాన్ని ఆలోచిస్తూ అదే మార్గంలో వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో శ్రీ మహావిష్ణుడు రాన్నాడు అంటే తెల్లని శరీరము గలవాడు, శంఖము, చక్ర, గద, పద్మము మొదలుని అలంకరించుకుని అలా సింహాశేషపాటుపై పడుకుని ఉన్నాడు. అలా పడుకుని ఉన్న నారదు శ్రీ మహావిష్ణువు చూసి నారదుడు లాగుతున్నాడు, ఓ దామోదరా, మనస్సులో ఊహించినట్టు గాని వాక్కుతో వివరించినప్పుడు గాని అతీతులకు గలవాడా, ఆది మధ్యాంతరైత శ్రీమన్నారాయణ ప్రభు నీకు భక్తితో నమస్కారం అని అనేక విధముల శ్లోకాలు చదివాడు. అందుకు శ్రీ మహావిష్ణుడు ఆనందము చెంది, ఓ నారదుడా, నీకు వచ్చిన గల కారణమేంటో చెప్పు, నీ కోరిక తీరుస్తాను అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఓ దామోదరా, మానవులు భూలోకంలో నానా కష్టములు అనుభవిస్తున్నారు. వారి కష్టములు ఎట్లా తొలుపుకైనాని ఏదైనా ఉపాయం తెలిపి రక్షించు స్వామి అని అడిగాడు నారదుడు. ఓ నారద, నీవు లోకరహితమైన చక్కని విషయమని కాదు, అందుకు ఒక వ్రతము కలదు. ఆ వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతము. ఆ వ్రతం ఎవరైతే ఆచరిస్తారో సకల కోరికలు సిద్ధిస్తాయి, అంతిమ పరమ మోక్షాన్ని కూడా పొందుతారు నారద అని అన్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకు నారదుడు అడుగుతున్నాడు, ఓ దామోదర, నీవు చెప్పిన వ్రతం ఎట్లా కీడును, ఏ దేవతను పూజించాలి, పూజించడంతో ఏమి ఫలితం వచ్చునో సవిస్తారముగా నాకు తెలుపు స్వామి అని అన్నాడు. అందుకు దామోదరులా చెబుతున్నాడు, ఓ నారద, మా సత్యనారాయణ స్వామి వ్రతము చేసులతో సకల ఐశ్వర్యులు కలుగుతాయి, సంతానము కలుగుతుంది, సర్వత్రా జయప్రదం ఉంటుంది. ఈ వ్రతము వైశాఖ మాసమైంది కానీ, మాఘ మాసమైంది కానీ, కార్తీక మాసమైంది కానీ, లేదా ఒక శుభదినమైంది కానీ, కష్టములు సంభవించినప్పుడు కానీ, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు కానీ ఈ వ్రతము చేయడం చాలా మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడు ఈ వ్రతము చేసులతో అట్టి వివాదము తప్పక జయప్రదం కలుగుతుంది నారద అని అన్నాడు. స్వామి, నీవు చెప్పిన వ్రతము ఎట్లా చేయను సవిస్తారముగా నాకు అది కూడా తెలుపు స్వామి అని అన్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిరిగింది కానీ, ఏకాదశి తిరిగింది కానీ, సూర్యోదయమైపు పూర్వ నిధి లేచి నిత్యకృత్యం నిర్వర్తించుకుని స్నానము సంధ్యానిష్టం నిర్వర్తించుకుని స్వామివారి మనలో ధ్యానం చేసుకుని ఒక పూజా స్థలంకే గోమయించే హలికి 5 రంగుల తోటపిండితో ముట్టుపెట్టి దాని మీద ఒక కొత్త వస్త్రం వేసి బియ్యము పోసి మధ్య చిగురుతో కలిసం ఉంచుకున్నాను. ఆ కలిసము వెండితో గాని ఇత్తడితో గాని తుదుకు లేదా మట్టితో గాని చేయవచ్చును. లోభత్వం చేయరాదు, ఎవరు శిక్షానుసారం వారు చేయవచ్చును. మరలా కలిసి పైన కొత్త వస్త్రం ఉంచి సత్యనారాయణ స్వామి ప్రతిమ ఉంచవలను. ఆ ప్రతిమ ఒక కలస బంగారముతో గాని, అర్ధ కలస బంగారముతో గాని, తుదుకు లేదా పావు కలస బంగారముతో గాని ఉంచవలను. పావు కలస బంగారముతో గాని ఉంచు. ముందుగా ప్రతిమకు 5 ఆవు పాలు పంచామృతులు అభిషేకం చేసి తరువాత కలసంపై ఉంచవలను. కలసం పైన సత్యనారాయణ స్వామి ఆవాహన చేసుకుని పౌరుషాపుజాన్ని పూజ చేసి కలిసము ముందుగా 5 దేవతలు ఉండగా గణపతి, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు, గౌరీదేవి పంచలోహాన్ని ఆవాహన చేసుకుని తరువాత అధిదేవత, ప్రత్యేవత సహితముగా ఆదిత్యాది నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, సకల దేవతలు ఆవాహన చేసుకుని ఉంటుంది. మరలా కలిసి పైన సత్యనారాయణ స్వామి ఆవాహన చేసుకుని యథావిధిగా కల్పోక్త ప్రకారంగా పౌరుషోపజాన్ని పూజ చేయాలి. అలా చేతులతో సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగుతుంది. 4 వర్ణాలు కూడా, స్త్రీ పురుషులు కూడా ఈ వ్రతము చేయొచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగా ఈ వ్రతము
యథావిధిగా సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి ప్రసాదము కావాల్సిన సామాన్యుని సమకూర్చుకుని సమాన ఒక అనగాలు చేరుకుపోవు చొప్పున ప్రసాదము తయారు చేసి స్వామివారిని నివేదన చేయవలను. తరువాత ఆ సత్యనారాయణ స్వామి ప్రీతికరమైన గీతములు జరిపించు ఈ గృహరూప భూలోకంలో నిత్యలేయ సులభమైన మార్గము. ఇది ప్రథమాధ్యాయ సిరిసిరి రాత్రి సమర్పయామి గోవింద. ఆ రాత్రి నిధులు రాక ఎంతో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమే నిధులు లేచి నేను నిత్యముతో తెలుసుకుని స్వామి నీ వ్రతము నేడుకు అనుగ్రహించండి, స్వామి అంతా పర్యాటముగా మాట్లాడాను, నన్ను క్షమించు అని నారాయణ స్వామి దేవతాభ్యో మన ఆదిదేవతలని ప్రాణపాన జ్ఞానదాన హస్తాభిక్షాలయామి భాగవృక్షాలయామి పునఃయామి తెలుస్తూ సమస్త ధర్మంగళాన్ని భవంతు తెలుస్తూ నిత్యధర్మంగళాన్ని భవంతు నేరాజన్మేమి కౌలపాత్ర మండలాగా కుశార్థం సమర్పయామి నమస్కరోమి గోవింద. అథ పంచమాధ్యాయగత సమాప్తః ప్రారంభ. ఓ సూత మహాముని మర్రాయులకు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా వినుము. తుంగధ్వజుడు మహారాజు ఉండేవాడు. ప్రజలు కండపెట్టవల్లే చూసుకుంటూ రాజ్య పరిపాలన చేయుతుండేవాడు. ఆ తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యపోయి అనేక విధముల జంతువులు సంహరించి తిరిగి వచ్చే మార్గంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలో సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నారు. మనోకరముతో ఆ రాజు అక్కడికి వెళ్లకుండా వేరే తోటకు వెళ్లి కూర్చున్నాడు. కానీ గొర్రెలు రాజుగారిని చూసి ప్రసాదం తీసుకుని రాజుగారు ముందు ఉంచి మరలా వారు పూజాస్థానముకు పోయి అత్యంత భక్తితో ప్రసాదం పూజించాడు. రాజుగారు ప్రసాదం పూజించకుండా నగరముకు వెళ్ళిపోయాడు. ఆ తుంగధ్వజుడు ప్రసాదం పూజించకుండా వెళ్ళినందుకు సత్యదేవుడికి కోపం వచ్చి ఆ రాజుగారి యొక్క గురువు కుమారుడు మరణించను. క్రమముగా దర్శనం సంబంధించను. తన రాజ్యమంత్రులు కూడా శత్రువులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రాజు ఇదంతా చూసి ఏమిటి వింత, ఇది ఎంతో ఏమిటి జరుగుతోంది, తాను తాను నెమక వేసుకుంటూ ఓహో ఆనాడు గోవింద ప్రసాదం నీకి మనం భావించాను, అందుకే సత్యదేవుడికి నాపై ఆక్రమణ కలిగింది అని ఆలోచించుకుని మరలా రాజు అడవులకు పోయి పొలంలో అందరినీ తొందర చెప్పి వారందరితోనూ తన కూడా కూర్చునే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాడు. ఆ మహాప్రభుమైన వ్రతం వల్ల రాజుగారి యొక్క నూరు కుమారులు బ్రతికి మరలా తన పేరు తన రాజ్యము రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉండేవాడు. రాజ్య పరిపాలన చేసుకుంటూ సకల సుఖాలను పెంచి అంతిమ స్వర్గలోకాన్ని పొందాడు. మహాప్రభు ఈ వ్రతము ఎవరైతే భక్తితో ఆచరిస్తారో, ఈ కథ ఎవరైతే భక్తితో విందురో ధనము లేని వారికి ధర్మ కలుగును, భయగ్రస్తుడు భయము తొలుగుతును, సర్వాభీష్టుడు పొందును, అంతిమ స్వర్గలోకాన్ని కూడా పొందుతారు. అది కూడా సత్యనారాయణ స్వామి కొందరు ప్రత్యక్ష భక్తులు, కొందరు సత్యదేవుడని, కొందరు సత్యనారాయణుడిని, కొందరు సత్యేశ్వరుడిని పిలుచుకుంటూ ఆ స్వామి వారి కార్యక్రమం ముందు సకల భోగాన్ని గురించి అంతిమ పరమ మోక్షాన్ని పొందాడు. ఇది స్కాంద పురాణే దేవాకండే పంచమోధ్యాయ నేను దగ్గరికి వచ్చాను. ఓం శ్రీ రమ సహిత వీర వెంకట స్వామినే సత్యనారాయణ సత్య నారాయణ నారాయణ ఇంకోటి ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమస్కారం సమర్పయామి. ఓకే, దండం పెట్టుకున్నా ఒకసారి.
Smile, smile. ओम सत्यनारायण श्रीलक्ष्मी वरलक्ष्मी प्रदन्नाम भगवदा सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यश्च राहवे केतवे नमः मम आत्मपीडा मनःपीडा रोगपीडा दुःखपीडा पीडा पुत्रपीडा पतिपत्नीपीडा आदित्य सोम पृथ्वीच बुधाश्च गुरुभार्गवो शनिराहु च केतश्च केतय भूयासः श्री महासहित वीरवेंकट सत्यनारायण स्वामिने नमो नमः देवोक्त स्वर्णदिव्य पुष्प समर्पयामि गोविंद శ్రీమద్నారాయణ గోవిందో ఈ మనలో ఉండే కోరిక తెలుసుకుని మనకు పూజ దండం పెట్టుకుని అక్షంతలు పుష్పాలు కళ్ళకట్టుకుని రాబడి కలిసం పైన వేసేయండి శ్రీ రమాసహిత దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు
కలియుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆది దేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సుతుడు బ్రహ్మమై చెలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవన సూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు దేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠము పైనుంచి తండులముల నిండుగా సవరించి
వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సంధ్యమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతి భక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవు నిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము.
చూచుక కుంకుమతో ప్రియతారుణి తాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణి శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతై హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాहि హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితా నిగమై కమలాదయితాన్న పరం కలయే కలవేణురవావశగోపవధు శతకోటిమృతాత్ స్మరకోటి సమాత్ प्रतिपल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकधनुर्धरधे रमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलदे అవనీతనया गमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहं रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुकायममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ रमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलदे అవనీతనया गमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहं रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुकायममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु
मया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे